జాగ్రత్త తల్లి. ఈ నెల చివరాఖరున జూన్ చివరాఖరున ఒక బిగ్ ట్విస్ట్ అన్నది నువ్వు చూడబోతున్నావు. ఒక భారీ ట్విస్ట్ అన్నది నీ లైఫ్ లో జరగబోతోంది. ఒక పాత ఫోటో నీకు ఊపిరాడకుండా చేస్తుంది. గతంలో ముగిసిపోయింది అనుకున్న బంధం మళ్ళీ నిన్ను వెంటాడుతుంది, వేధిస్తుంది, దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తుంది. అసలు ఇంతకీ ఆ బంధం ఏంటి? ఆ బంధం నీకు మేలు చేయటానికి వస్తుందా, హాని చేయటానికి వస్తుందా? ఆ బంధం వల్ల నీకు లాభం కలుగుతుందా, నష్టమా, ఆనందమా, దుఃఖమా? ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఈ జూన్ నెలలో చివరాకున 3 రోజులు కూడా అడుగడుగునా కూడా ప్రతి క్షణం అనుక్షణం కూడా భారీ మలుపులు, భారీ ట్విస్ట్లు ఉండబోతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా విను. ఈ 3 రోజులు ఏం జరగబోతోందో నువ్వు తెలుసుకో. ఆ పాత బంధం ఏంటో నువ్వు తెలుసుకో. ఆ పాత ఫోటో ఏంటో నువ్వు తెలుసుకో. జాగ్రత్త. వదులుకుంటే మాత్రం ఆ తర్వాత జీవితంలో చాలా బాధపడతావు అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. అమ్మ మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలి అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన దుర్గమ్మ భక్తులందరికీ షేర్ చేయండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదే చెత్త హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక దుమ్ దుర్గాయ నమః అంటూ కామెంట్ బాక్స్లో టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. అమ్మ ఆశీస్సులు ఇంకా త్వరగా మీకు దొరుకుతాయి. అయితే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అంటూ మీ ఊరు పేరు కూడా ఇక్కడ రాయండి. అమ్మ ఆశీస్సులు ఇంకా త్వరగా మీకు దక్కుతాయి. మీరు ఎక్కడున్నది అమ్మకు చిరునామా అన్నది తెలిసిపోతుంది. కాబట్టి మీ పేరు రాయండి, మీ ఊరు రాయండి. ఓకేనా? అయితే ఇక ఎంత నమ్మకమైన గురువు గారండి. రీసెంట్ గా ఒక ఆవిడ భర్త అనుక్షణము కూడా అనుమానిస్తాడు, కొడతాడు, తిడతాడు. ఇంకొకటి ఆయనకి ఇంకొకరితో రిలేషన్ కూడా ఉంది. ఆమెకి ఏం చేయాలో తెలియట్లేదు. చనిపోదామా, సూసైడ్ చేసుకుందామంటే చిన్న పిల్లలు ఉన్నారు. పిల్లల మొహం చూసి ఏమి చేయలేక అల్లాడిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటూ నాకు చెప్పినప్పుడు నేను చెప్పాను, మనకు తెలిసిన గురువు గారు ఉన్నారు, అస్సలు భయపడకండి, మీ ప్రాబ్లం నుంచి చాలా సులభంగా బయటపడవేస్తారు. ఎందుకంటే ఈయనకు జ్యోతిషం చెప్పటంలో 60 ఏళ్ల అనుభవం ఉన్న దైవశక్తి కలిగినటువంటి గురూజీ. ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి అంటే గురువు గారికి కాల్ చేశారు. గురువు గారు చేసిన పూజల వల్ల ఆవిడ భర్తలో మెల్లమెల్లగా మార్పు వచ్చిందండి. నెల తిరిగేసరికి పూర్తిగా మారిపోయి ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు ఆవిడ్ని. ఆ రిలేషన్ లో ఆ ఉన్న అక్కడి నుంచి కూడా దూరం అయిపోయి భార్య బిడ్డలతో ఎంత హ్యాపీగా ఉంటున్నారు. మీకు కూడా ఎలాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్, ఎవరికి చెప్పుకోలేనివి, కఠిన సమస్యలు, గుప్త సమస్యలు, మొండి బాధలు ఉంటే వెంటనే ఈ గురువు గారికి కాల్ చేయండి. ప్రతి ఒక్క ప్రాబ్లమ్ ని కూడా చక్కగా పరిష్కరించి ఇచ్చేస్తున్నారు పూజల ద్వారానే. శ్రీ సాయి దుర్గా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ నరసింహరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9063099505. మీ ప్రాబ్లం ఏంటి అన్నది ఫోను ద్వారా వివరించి చెప్తే చాలు, పూజల ద్వారానే మిమ్మల్ని ఆ కష్టాల నుంచి బయటపడవేస్తారు. అతి తక్కువ సమయంలో. ఎలాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్కైనా ఆయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక దుర్గమ్మ సందేశం విషయానికి వస్తే, తల్లి ఈ రోజుటి సందేశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకు. ముఖ్యంగా ఈ నెల చివరాఖరున 3 రోజులు కూడా నీ జీవితంలో అడుగడుగునా కూడా కొన్ని ఘటనలు, సంఘటనలు, వింతైన అనుభవాలు, వింతైనటువంటి ఒక పరిస్థితులు నీకు ఎదురవుతాయి. నీ ఊహకు కూడా జరగనటువంటి ఎన్నో విషయాలు జరుగుతాయి. కొన్ని విషయాల్లో బాధపడతావు, కొన్ని విషయాల్లో దుఃఖపడతావు, కొన్నిసార్లు ఏం చెయ్యాలో తెలియదు. అలాంటి ఒక సందర్భాలు, ఒక స్థితులు, పరిస్థితులు నీకు ఎదురవ్వబోతున్నాయి. జాగ్రత్తగా విను. నీ దుర్గమ్మ చెప్పినట్టు నడుచుకో. ఆ తర్వాత అన్నీ కూడా నీ దుర్గమ్మే తీర్మానిస్తుంది. అయితే ముందుగా కొన్ని సంఘటనల వలన నీ జీవితంలో ముందే నిర్ణయించబడి ఉంది తల్లి. నువ్వు ఎంత దూరం పారిపోవాలనుకున్నా, ఎంత మర్చిపోవాలనుకున్నా, విధి తిరిగి అదే వ్యక్తిని నీ ముందుకు తీసుకువచ్చి నిలబెడుతుంది. ఈ 3 రోజుల కాలంలో నీ జీవితంలో అలాంటి సంఘటన కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక వ్యక్తి
ఈ ఒక వ్యక్తి కూడా నీ జీవితంలో కీలక మలుపు తీసుకురాబోతున్నారు. ఆ వ్యక్తి స్నేహితుడు, బంధువు, ప్రేమించిన వ్యక్తి, లేదా చాలా కాలం నీతో మాట్లాడిన వ్యక్తి కావచ్చు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గతంలో ముగిసిపోయింది అనుకున్న బంధం ఒక అధ్యాయం మళ్ళీ నీ జీవితంలో తెరుచుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడ గ్రహ ప్రభావం అలా ఉంది. నీ జీవితంలో దాచిన కొన్ని విషయాలను బయట పెట్టబోతున్నాయి, సిద్ధంగా ఉంటూ. కానీ నువ్వు చాలా కాలంగా ఒక ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నావు. ఆ వ్యక్తి ఎందుకు ఇలా చేశారు? నాకు జరిగిన అన్యాయానికి కారణం ఏంటి? నిజంగా ఎవరు నా పక్షాన ఉన్నారు అనే ప్రశ్నలకు ఈ 3 రోజుల్లో నీకు నీ ప్రశ్నలకు ఒక సమాధానం లభించే అవకాశం ఉంది. సాధారణంగా చాలా సహనంగా ఉండే ఒక వ్యక్తివి నువ్వు. ఎవరైనా నీకు బాధ పెట్టినా నువ్వు బాధను బయటకు చూపించవు, కానీ మనసులో మాత్రం ఆ బాధను సంవత్సరాల పాటు మోస్తావు. అదే నీ బలం, అదే నీ బలహీనత కూడా. ఈ మధ్య కాలంలో నువ్వు ఒక చాలా విచిత్రమైన మానసిక స్థితిని అనుభవిస్తున్నావు. అందరూ ఉన్న ఒంటరితనం మానసిక స్థితిని అనుభవిస్తున్నావు. అందరూ ఉన్నా కూడా ఒంటరితనం అని అసంతృప్తిగా మాట్లాడుతూ ఉన్నావు. మనసు విప్పి చెప్పుకోలేని పరిస్థితి. దీనికి కారణం కేవలం పరిస్థితులు మాత్రమే కాదు తల్లి, నీ గతాన్ని ఎక్కువగా ఆలోచించేలా జరుగుతూ ఉంది. ఇదంతా కూడా కొన్ని గ్రహస్థితుల ప్రభావం. అయితే ఈ సమయంలోనే ఒక వ్యక్తి నీ జీవితంలో మళ్ళీ ఒక సంకేతంగా కనిపించబోతున్నారు. ఇది యాదృశ్చికం కాదు. కొన్ని బంధాలు, కర్మ బంధాలు జన్మలతో సంబంధం కలిగి ఉంటాయి. జన్మలతో సంబంధం కలిగి ఉన్న బంధాలు, వాటిని పూర్తిగా తెయించేయటం ఎవ్వరి తరము కూడా కాదు. నీ జీవితంలో కూడా ఇలాంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి గురించి నువ్వు ఈ మధ్య కాలంలో ఒక్కసారైనా ఆలోచించి ఉంటావు, లేదా వారి గురించి ఎవరో ప్రస్తావించి ఉంటారు, లేదా అనుకోకుండా వారి పేరు నీ చెవిన పడుతుంది. ఇది సాధారణ విషయం కాదు తల్లి. దుర్గమ్మ ముందుగా సంకేతాలు ఇస్తోంది, తర్వాత సంఘటనలు జరిపిస్తుంది. ఈ నెల 28వ తారీఖు నీకు ఒక చిన్న సమాచారం రావచ్చు. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక వార్త, లేదా 3వ వ్యక్తి నుంచి వచ్చే సమాచారం. మొదట సాధారణంగా అనిపిస్తుంది, కానీ తర్వాత ఆ సమాచారం వెనుక ఉన్న అసలు అర్థం నీకే అర్థమవుతుంది. ఈ సమయంలో నువ్వు ఆశ్చర్యపోతావు, ఎన్ని రోజులు నాకు తెలియకుండా ఇదంతా జరుగుతోందా అని. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారము, కుటుంబ సంబంధాలు, ప్రేమ వ్యవహారాలలో దాచిన ఒక విషయం బయటపడే అవకాశం ఉంది తల్లి. అయితే జాగ్రత్త, అందరూ నీ మంచి కోసమే రారు. కొంతమంది తమ అవసరాల కోసం కూడా వస్తారు. కాబట్టి ఎవరైనా నీతో అకస్మాత్తుగా సన్నిహితంగా మారాలని ప్రయత్నిస్తే వారిని వెంటనే నమ్మకు. వారి మాటల కన్నా వారి ఉద్దేశాలను గమనించు. ఈ సమయంలో నీకు ఒక ఆధ్యాత్మిక హెచ్చరిక కూడా కనిపిస్తుంది. ఇక్కడ నువ్వు ఒక్కసారి నీ దుర్గమ్మ దర్శనం చేసుకుంటే మంచిది తల్లి. ప్రతిరోజు కూడా దుమ్ దుర్గాయ నమః అంటూ నీ దుర్గానామాన్ని 108 సార్లు జపించు. మనసులోని గందరగోళం తగ్గుతుంది. ఎందుకంటే వచ్చే 3 రోజులలో కూడా భావోద్వేగాలు చాలా ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. నీ నిర్ణయాలు కోపంతో కాకుండా వివేకంతో తీసుకోవాలి. నీ ప్రయాణం 29వ తేదీ వైపు వెళ్లే కొద్దీ కూడా పరిస్థితులు ఆసక్తికరంగా మారుతాయి. ఎందుకంటే నువ్వు ఊహించిన వ్యక్తి, ఆ వ్యక్తి నుంచి ఒక స్పందన వచ్చే అవకాశం ఉంది. అది క్షమాపణ కావచ్చు, ఒప్పుకోలు కావచ్చు, లేదా చాలా కాలంగా దాచిన ఒక నిజం కావచ్చు. అక్కడి నుంచి నీ జీవితం కొత్త మలుపు తిరగటం ప్రారంభమవుతుంది. 28వ తేదీన ప్రారంభమైన ఆ చిన్న సంకేతం 29వ తేదీ వచ్చేసరికి ఒక పెద్ద సందేశంగా మారే అవకాశం కనిపిస్తోంది. నువ్వు గతంలో ఎదుర్కొన్న కొన్ని సంఘటనలు గుర్తుకు రావచ్చు. కొన్ని గాయాలు కాలంతో పాటు మానిపోయినట్లు అనిపించినా వాటి జ్ఞాపకాలు మాత్రం మనసులో ఎక్కడో ఓ మూలన దాగి ఉంటాయి. అలాంటి జ్ఞాపకాలనే ఈ కాలం మళ్ళీ నీ ముందుకు తీసుకువస్తుంది. ప్రత్యేకంగా ఈ వ్యక్తి కారణంగా నీలో ఒక విచిత్రమైన ఆలోచనల ప్రవాహం మొదలవుతుంది. ఆ వ్యక్తి నీ జీవితంలో ఒకప్పుడు చాలా ముఖ్యమైన వారై ఉండొచ్చు, లేదా నువ్వు ఎంతో నమ్మకం పెట్టుకున్న వ్యక్తి కూడా అయి ఉండొచ్చు. కానీ కాలం మీ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచింది. అయితే ఇప్పుడు గ్రహాల కదలిక చెబుతున్న సందేశం ఏంటో తెలుసా? విధి మళ్ళీ ఒక్కసారి మీ ఇద్దరి మార్గాలను కలపాలని ప్రయత్నిస్తోంది. ఈ కలయిక ఆనందం కోసమా, లేదా నిజాన్ని తెలియజేయటానికా అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది తల్లి. 29వ తేదీన నీ భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. చాలా చిన్న విషయం కూడా నీకు పెద్దదిగా అనిపిస్తుంది. ఎవరైనా చెప్పిన ఒక మాట, ఒక జ్ఞాపకం, ఒక పాత ఫోటో, ఒక అనుకోని పరిచయం, ఇవన్నీ కూడా నీలో లోతైన ఆలోచనలను
రేకెత్తిస్తాయి, ఉక్కిరి బిక్కిరి చేస్తాయి, ఊపిరాడకుండా చేస్తాయి. ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం దాగుంది. ఈ 3 రోజుల్లో కూడా నీకు ఎదురయ్యే ప్రతి సంఘటన వెనుక ఒక కర్మ సంబంధం కనిపిస్తోంది. ఎందుకంటే నీకు గతంలో పూర్తి కాని పాఠాలను ఈ సమయంలో మళ్ళీ గుర్తుకు వస్తాయి. ఒక్కసారి ఆలోచించు. నీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అలా ఆ వ్యక్తి ఉంటే ఈ సందేశం నీకోసమే. ఇక్కడ ఒక వ్యక్తి ద్వారా సత్యం తెలిసే అవకాశం ఉంది తల్లి. ఇన్నాళ్ళు కూడా నువ్వు ఒక విధంగా అనుకున్న విషయం అసలు మరోలా ఉండవచ్చు. నువ్వు అపార్థం చేసుకున్న పరిస్థితి రావచ్చు, లేదా నీకు దాచిన విషయం కావచ్చు. అది బయటికి వచ్చినప్పుడు మొదట నువ్వు ఆశ్చర్యపోతావు, తర్వాత కొద్దిసేపు మౌనంగా ఉంటావు. ఎందుకంటే ఆ నిజం నీ హృదయాన్ని బలంగా తాకే అవకాశం కనిపిస్తోంది. 29వ తేదీ రాత్రి తర్వాత మనసులో ఒక నిర్ణయం పడుతుంది. ఇది చాలా కాలంగా వాయిదా పడుతున్న నిర్ణయం కావచ్చు. ఆ వ్యక్తిని క్షమించటం, ఒక బంధాన్ని ముగించటం, లేదా ఒక కొత్త ప్రారంభానికి సిద్ధం కావటం. ఈ మూడింటిలో ఏదో ఒకటి నీ జీవితంలో చోటు చేసుకునే అవకాశం ఉంది. అయితే అసలు మలుపు ఇంకా మిగిలే ఉంది తల్లి. ఎందుకంటే ఈ 30 తేదీన ఒక సంఘటన జరగబోతోంది. ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి అసలు పాత్ర ఏమిటో నీకు పూర్తిగా అర్థమయ్యేలా చేస్తుంది. నువ్వు ఊహించిన విధంగా విధి ఒక తెరను తొలగించిపోతోంది. ఆ తెర వెనుక దాగి ఉన్న నిజం చూసి నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకునే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి ఇప్పటికైనా నిజం తెలిసిందిలే అని ఊపిరి పీల్చుకునే అవకాశము ఉంది. ఈ 3 రోజుల సారాంశము కూడా, ఈ 3 రోజులు గ్రహ పరిస్థితుల్లో పరిశీలిస్తే ఎంతో కాలంగా నీ మనసును వేధిస్తున్న ఒక ప్రశ్నకి సమాధానం లభించే ఒక సమయం కూడా కావచ్చు. ముఖ్యంగా ఈ వ్యక్తి కారణంగా నీ జీవితంలో జరిగిన ఒక సంఘటనకి సంబంధించిన అసలు వాస్తవం బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి తల్లి. ఇది ఒక్కొక్కసారి ఆ వ్యక్తి ప్రత్యక్షంగా సంప్రదించవచ్చు, ఒక్కొక్కసారి ఆ వ్యక్తి గురించి వార్త వినిపించవచ్చు, లేదు ఆ వ్యక్తి గురించిన తెలిసిన ఒక నిజం నీ జీవిత దృక్పథాన్ని మార్చేయవచ్చు. ఈ విధంగా 4-5 రకాలుగా జరగచ్చు. ఇందులో ఏ ఒక్కటో అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ ఇది నీకు ఒక ప్రశ్న వేస్తుంది. నువ్వు ఇంకా గతాన్ని పట్టుకుని ఉండాలనుకుంటున్నావా, ఎప్పటికైనా ముందుకు సాగాలనుకుంటున్నావా అని. ఈ ప్రశ్నకు నీ హృదయం ఇచ్చే సమాధానమే నీ భవిష్యత్తుకు దారి చూపిస్తుంది. ఈ 3 రోజుల్లో కూడా ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ద్వారా నువ్వు తెలుసుకోబోయేది, ఆ వ్యక్తి నిజంగా నీ జీవితంలో ఒక పాత్ర పోషించాడా అనే సత్యం. ఆ సత్యం ఒక్కొక్కసారి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, ఇంకొకసారి ఉపశమనం కలిగిస్తుంది, అయితే ఒక్కొక్కసారి జీవితానికి ద్వారం తెరుస్తుంది. అందుకే భయపడవద్దు. ఏది జరిగినా నిశ్చింతగా చూస్తూ ఉండు. జీవితంలో జరిగే ప్రతి నిరాశను ప్రశాంతంగా స్వీకరించు. ఎందుకంటే దుర్గమ్మ నీకు హాని చేయటానికి కాదు, నీ మార్గాన్ని స్పష్టంగా చూపించడానికి ప్రయత్నిస్తోంది. ఇక్కడ నీ దుర్గ అనుగ్రహం, నీ దుర్గ ఆశీస్సులు నీపై ఎల్లప్పుడూ కూడా ఉంటాయి తల్లి. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఈ 3 రోజుల సందేశం గతం ఒక పాఠం, వర్తమానం ఒక అవకాశం, భవిష్యత్తు ఒక ఆశీర్వాదంగా నువ్వు భావించి ముందుకు సాగు. ఇక్కడ నీకు ఏమవుతుందంటే, ఇన్నాళ్ళు నువ్వు ఉన్నటువంటి గందరగోళం నుంచి, అయోమయం నుంచి, మరిచిపోలేని బంధాల గురించి, బంధుత్వాల గురించి, నిన్ను వదిలి వెళ్ళిన ఆ మనుషుల గురించి నీ ఆలోచనలు కానీ ప్రతి ఒక్కటిని కూడా తుడిచిపెట్టడానికి నీ దుర్గమ్మ ఇలాంటి ఒక పరిస్థితుల్ని సృష్టిస్తోంది. అయితే ఆ వ్యక్తి మళ్ళీ నీ జీవితంలోకి రావటానికి ప్రయత్నించినప్పుడు ఆ క్షణంలో నిజంగా ఆ వ్యక్తి ఎలాంటి వారు, నీ జీవితంలో నీకు నిజంగా మేలు చేయాలని వస్తున్నారా, లేకపోతే నిన్ను నష్టపరచాలని వస్తున్నారా, మళ్ళీ నీ మనసుతో ఆడుకుని వెళ్ళిపోవాలని వస్తున్నారా అన్నది నీకు ఈసారి రాకతో అర్థమైపోతుంది. అందుకే ఇంతలా చెబుతున్నాను. కాబట్టి ఏది జరిగినా నీ దుర్గమ్మ మీద భారం వేసి అలా నడుచుకుంటూ ఉండు. నీ దుర్గమ్మ నిన్ను సరైన దారిలో నడిపిస్తుంది. ఈ జీవితానికి హాని కలగనటువంటి ఒక దారి నీకు ఏర్పరుస్తుంది. ఆ దారిలో వెళ్ళే విధంగా నిన్ను ముందుకి నెడుతుంది. కాబట్టి నీ దుర్గ మీద భారం వేసి జాగ్రత్తగా ఉండు అంటూ దుర్గమ్మ ఈరోజు మన కోసం ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు దుర్గమ్మ మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.